చింతపండు లాలీపాప్స్. మా చిన్నప్పుడు ఇన్ని రకాలు తింటాలు కొనుక్కొచ్చుకొని తింటాం ఇట్లాంటి అలవాట్లు లేవు. ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి తినటం అలవాటు అయ్యేది. ఇది మామూలుగా చింతపండు, ఇది జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవాలి. ఇది చింతపండు, ఇది జీలకర్ర. దీనికి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దీన్ని జీలకర్ర బెల్లం అనిపినట్టే. అదేమో జీలకర్ర బెల్లం, ఇది జీలకర్ర చింతపండు. కొన్ని పాతకాలంలో చేసిన పనులు గుర్తొస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇవి ఇప్పుడు పిల్లలు తినమనండి చూద్దాం. ఎంతసేపటికి పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, నెక్స్ట్ లేకపోతేనేమో చైనా వాళ్ళ ఉంటాయి కదా నూడిల్స్, చాటు బండారులకి వెళ్ళి చాటులు తింటారు. తీసుకురాకపోతే అలుగుతారు, తప్పక పెడతారు. దీనివల్ల ఏమవుతుంది? ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్న పిల్లలే ఎంత ఫ్యాటీగా ఉంటున్నారో కొంతమంది అయితే. చాలా స్కూల్స్లో జంక్ ఫుడ్ని అలౌ చేయట్లా, ప్లాస్టిక్ని కూడా అలౌ చేయట్లా. మంచి పద్ధతులే కానీ అక్కడ వరకే పరిమితం అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులు చేస్తున్నారు. దానికి 3 కలిపి మెత్తగా ఉండ చేసామండి. ఈ ఉండలు ఏం చేస్తామంటే పుల్ల తీసుకొని ఆ పుల్లకి పెడదాం. లాలీపాప్స్ రెడీ. చింతపండు లాలీపాప్స్. వీటిని ఏం చేస్తాం? చీకేవాళ్ళం. ఈ చీకుతుంటే ఎదుటోళ్ళకి అందుట్లో నోట్లో నీళ్లు వస్తాయి కదా, మనం ఒక్కరోజు చీకి వాడికి కొద్దిగా ఇచ్చేవాళ్ళం. మళ్ళీ వాడి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ మనం చీకేవాళ్ళం. ఇప్పుడు ఎంగిలి ఎవరికి ఇట్లా చేయబాకు అట్లా చేయబాకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ అప్పుడు ఉండే కాదు. చీకేవాళ్ళం. ఎక్కువ ఉంటేనే ఒకటి ఇచ్చేవాళ్ళం. అనిహితంగా ఉండే వాళ్ళకి సగం ఇచ్చేవాళ్ళం, లేకపోతే ఇచ్చేవాళ్ళం కాదు. మళ్ళీ వాళ్ళకి ఇంత తగాద వస్తుంది కదా, నాకు కక్కు అనేవాళ్ళం. ఎక్కడి నుంచి కక్కుతారు? ఇదే అయిపోయింది పో అనేవాళ్ళు. అదొక తమాషా. ఆ రోజులే బాగున్నాయి. చూడండి ఈ లాలీపాప్స్. ఇప్పుడు పిల్లలు ఇష్టపడరు కానీ వాముతో కానీ జీలకర్రతో కానీ చేస్తే ప్రతిదీ ఉపయోగకరమైనటువంటి ఆరోగ్యకరమైన వస్తువులు. ఈ వస్తువులతో తయారు చేస్తే చాలా బాగుంటుంది. భలే ఉందండి. అబ్బా చాలా బాగుంది.